ప్రభు ఏర్పాటు. మీ వీధిలో ఈ రీతిగా ప్రభు కార్యము జరుగుతున్నదంటే కేవలము దేవుని ఏర్పాటు. మీ కుటుంబాల యొద్ద దేవుని సన్నిధిని దేవుడు నడిపించాడంటే కేవలము దేవుని కృప. ప్రియమైనటువంటి వాళ్ళ లోకము చాలా విశాలమైనటువంటిది. అందులో రెండు చింతలలో మీ వీధిలో మీ కుటుంబాలు. ప్రభు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తే ప్రభు మీ దగ్గరికి మాటలు తీసుకుని వస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు అనుకుంటారు, కొందరు తెలియక అనుకుంటారు, వీరికి ఎక్కడో నుంచి డబ్బులు వస్తున్నాయి, లేక ఏదో ధనము వస్తూ ఉంది, అందుకే వీళ్ళు ప్రయాసపడి ఇంటింటికి వెళ్ళి మరి పత్రికలు ఇస్తూ వీధుల్లో ఇలాగా కూడికలు పెడుతున్నారని మీరు మరి తెలియక కొందరు అనుకునేవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మాకు ఎటువంటి పైనుండి ధన సహాయము రాదు. మేము ప్రభు మమ్మల్ని రక్షించాడు, యేసయ్య మాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, రక్షణ కార్యము జరిగించాడు. అట్టి రక్షణ మీరు కూడా పొందాలని, నెమ్మది మీరు కూడా పొందాలని ఉద్దేశంతో మేము ఈ రీతిగా మీ ఇళ్ళకు వచ్చినాం, ఈ వీధిలో పెడుతున్నాం. అంటే ప్రభు మాకిచ్చిన నెమ్మదిని మీరు కూడా అనుభవించాలని, మీరు కూడా అనుభవించాలని, ప్రభు మీరు మాకిచ్చినటువంటి సంతోషమును మీరు కూడా అనుభవించాలని, ప్రభు మాకిచ్చినటువంటి తృప్తిని మీరు కూడా అనుభవించాలని, ప్రభు మాకిచ్చినటువంటి ఆరోగ్యమును, అలాంటి చక్కటి ఆరోగ్యమైన శక్తికరమైన జీవితము మీరు కూడా అనుభవించాలి అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారమై ప్రభు మమ్మలను ఇక్కడికి నడిపించుతూ వచ్చాడు. మానవుడు కృంగిపోతుంటే, మానవుడు కృషించిపోతుంటే చూస్తూ ఉంటాడు, కానీ చూసి చూడనట్టుగా ఉంటాడు. కానీ ప్రభు అయితే ఆయన చూచి లేపి నడిపి మాట్లాడుతూ మన జీవిత కాలం అంతా నడిపించే దేవుడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి ఈ విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే యేసయ్య మనలను ఆయన లేపేటువంటి వాడు. ఏ పరిస్థితిలో నీవు కృంగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు నష్టపోయి ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు ఆలోచిస్తూ ఉన్నావో, ఈ బాధ నుండి నేను తప్పించుకుంటే బాగుండు అన్నటువంటి ఆలోచనతోని ఉన్నావో, ఆ బాధను తప్పించటానికి ప్రభు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి ఉన్నదా, ప్రభు బాధలలో నెమ్మదినిచ్చేటువంటి వాడు. చెప్పండి, బాధలలో నెమ్మదినిచ్చేటువంటి వాడు. ఆ నెమ్మది మీరు కూడా పొందాలి. ఆ ప్రభు ఇచ్చేటువంటి స్వస్థత మీరు పొందాలి. మరి ముఖ్యంగా ప్రభు ఇచ్చేటువంటి రక్షణ మీరు పొందాలి అని ప్రభు ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ అనుకుంటూ ఉంటారు కొందరు, అయ్యో ఇదేమో ఒక సంస్థ, ఇదేదో ఒక ధనము కోసము, ఇదొక పేరు కోసము, ఇదొక ప్రఖ్యాత కోసం అనుకుంటాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది దేవుడు నీ మేలు కొరకాయి, దేవుడు నీకు ఒక గొప్ప రక్షణ దయచేయటానికి కొరకాయి, ప్రభు నీకు గొప్ప స్వస్థతను దయచేయటానికి కొరకాయి ప్రభు ఈ మాటలు తెలియపరుస్తున్నాం. చూడండి, దేవుని లేఖన భాగంలో ఒక మాటను జ్ఞాపకము చేసుకుందాం. ఏమిటో నా జీవితం అని కృంగిపోతున్నటువంటి సమయంలో, బాధపడుతున్నటువంటి సమయంలో, వేదన పడుతున్నటువంటి సమయంలో ఆ వ్యక్తిని ప్రభు ఏ రీతిగా లేపినాడు, ప్రభు యేసయ్య ఏ రీతిగా ఆ వ్యక్తికి సహాయం చేసినాడు అన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. చాలా జాగ్రత్తగా ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని మనం తిరిగి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త. అనారోగ్యములో ఉన్నారు, కానీ చుట్టూ సహాయము చేసేవారు లేరు, పలకరించేవారు లేరు, అక్కర ఎరిగినటువంటి వారు ఎవరూ లేరు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు చూచి ఈ వ్యక్తిని
తన దగ్గరకు వచ్చి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. నిజముగా ప్రియమైనటువంటి ఉన్నదా, ఈ వీధిలో ఈ మాటలతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే ఎవరో నీకు అనుకున్నటువంటి వారు, నీకు కావలసినటువంటి వారు ఎవరు నీతో మాడటం లేదు, నీ దగ్గరికి రావటం లేదు, నీకు సహాయం చేయని పరిస్థితిలో వారు లేరు. ఉన్నారన్నటువంటి పేరే గాని తగినటువంటి ఫలితము లేనటువంటి వారుగా, తగిన ప్రేమను చూపేటువంటి వారుగా, తగిన ఆప్యాయతను చూపేటువంటి వారుగా, తగిన పలకరింపు లేనటువంటి వారుగా అనేకులు ఉన్నారు. అందుకే ప్రభు నీతో మాట్లాడటానికి ఈ నూతనమైనటువంటి కోడికను మీ ఇంటి ముందు, మీ వీధిలో, మీ మాటలు మీకు వినిపిస్తున్నాడు. ప్రియమైనటువంటివారా, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నుండి ప్రభు నిన్ను లేవనెత్తటానికి ఆనాడు ఎన్నో సంవత్సరముల నుండి 38 సంవత్సరముల నుండి బాధపడుతున్నటువంటి వ్యక్తి, నలిగిపోతున్నటువంటి వ్యక్తి, ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యేసు వైపు చూస్తా ఉన్నాడు. ఇక లాభము లేదు నాకు, ఇక నన్ను పలకరించే వాళ్ళు లేరు, నాకు స్వస్థతనిచ్చేటువంటి వారు లేరు, నేనల్లా ముందుకు కొనసాగలేనటువంటి స్థితిలో ఉన్నా. ప్రియమైనటువంటి వారా, ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నావు అన్నటువంటి పేరుతోని ఉన్నావు, కానీ ముందుకు కొనసాగలేనటువంటి స్థితిలో ఉన్నావు. అలాంటి స్థితిలో నుండి ప్రభు నిన్ను నడిపించటానికి, నిన్ను చేపట్టుకొని నిన్ను నడిపించటానికి ప్రభు తన మాటలతో నిన్ను పలకరిస్తున్నాడు. ప్రభు స్వయముగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారి మాటను జ్ఞాపకము చేసుకోండి. ఆ వ్యక్తి పడినటువంటి చోట అందరూ చూస్తున్నారు, కానీ సహాయము చేయలేనటువంటి వారు ఉన్నారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నదండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనములో, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను. హల్లెలూయా. దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, సహాయము చేయువాడను నేనే. ఈ రాత్రి ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ స్థలములో ఇంట్లో నువ్వు కూర్చుండవచ్చును, నువ్వు అరుగుల మీద కూర్చొని మాటలు వింటూ ఉండవచ్చును, ఈ శబ్దంత్రము ద్వారా ఈ మాటలు నీ చెవిలో పడుతూ ఉండవచ్చును. ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు. ఏదో భయము చేత నీవు ఉన్నావు కాబట్టి ఆ భయమును పోగొట్టడానికి, ఏదో స్థితిలో నువ్వు కృంగిపోయినావు కాబట్టి ఆ కృంగిపోయినటువంటి స్థలము నుండి నిన్ను లేపి నీకు సమాధానము దయచేయటానికి ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము. చాలా దిగులుతో ఉన్నావు నీవు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, సహాయము చేయవాడను నేనే. ఇంత చక్కనైనటువంటి మాట, ఇంత స్పష్టముగా, ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తితో కూడా ఇప్పుడు మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రభు నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. అయ్యా, నీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? అయ్యా, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరా? అయ్యా, స్వస్థత పొందటానికి నిన్ను నడిపించేటువంటి వారు దేవుని సన్నిధికి ఎవరు లేరా? చూడండి ప్రియమైనటువంటి వారు, ప్రభు మాట్లాడట్టే దేవుడు. మనుషులు కొన్నిసార్లు మాట్లాడలేరు, బంధువులు కొన్నిసార్లు వారు దగ్గరికి రారు. మనతో ఉన్నటువంటి వారు అనేటువంటి వాళ్ళు మనకు ఎవరు తగిన సహాయము చేయలేనటువంటి పరిస్థితుల్లో, పలకరించినటువంటి పరిస్థితుల్లో కాదు ప్రభు ఈ రాత్రి ఈ కూడిక పెట్టుటల ఉద్దేశము నిన్ను పలకరించి నిన్ను బలపరచాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి నీకు గొప్ప కార్యము జరిగించాలని ప్రభు ఈ మాటలు వినిపిస్తున్నారు. ప్రియమైనటువంటి వారా,
అలనాడు 38 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూచి, అయ్యా నీవు అంటున్నాడు. ప్రియమైనటువంటి వారా, నీ పనిపెట్టుకోమంటున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఎంతో వ్యాధి చేత కృంగిపోతున్నటువంటి ఆ వ్యక్తిని అంటున్నాడు, నీ పరుపు